హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడే ప్రారంభం అయ్యిందా అన్నట్టుగా కంటెస్టెంట్స్ ఈ వారం టాస్కుల్లో అయితే పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఇదే తరహా పర్ఫార్మెన్స్ మొదటి వారం నుంచి ఇచ్చింటే ఈ సీజన్ ఇప్పటికే మంచి హైప్తో ముందుకు కొనసాగుతుండేది. అయితే ఇప్పుడైనా ఇక తొందర ఏమి లేదు. ఇక ఇప్పటి నుంచైనా కూడా ఇక ఇదే విధమైన గేమ్స్ కానీ కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ఈ సీజన్ సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఇది కాసేపు పక్కన పెడితే 4వ వారం ఎలిమినేషన్ కోసం జరిగినటువంటి నామినేషన్స్ ప్రాసెస్లో భాగంగా మొత్తం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లలో 6 మంది నామినేట్ అయితే అవ్వడం జరిగింది. ఆ 6 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే సంజన, ఫ్లోరా, దివ్య, శ్రీజ, రీతు అలాగే హరీష్. మరి ఈ 6 మందికి ఇప్పటి వరకు ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు సేఫ్ పొజిషన్లో ఉన్నారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే ఓటింగ్లో సంజన తన సత్తా చూపిస్తూ టాప్ పొజిషన్లో దూసుకుపోతుంది అని చెప్పవచ్చు. సంజనాకి ఈరోజుటి ఉదయం వరకు 20.5% ఓటింగ్ అయితే జరిగింది. సంజన నామినేషన్స్లో ఉండటం అలాగే ఇమ్మాన్యుయల్ నామినేషన్స్లో లేకపోవడంతో ఇమ్మాన్యుయల్ ఓటింగ్ కూడా సంజనాకైతే పడుతూ ఉండొచ్చు అని చెప్పవచ్చు. ఎందుకు అంటే సంజన ఇమ్మాన్యుయల్తో చాలా క్లోజ్గా ఉంటుంది కాబట్టి అది అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ ఓటింగ్ కూడా సంజనాకైతే బదిలీ అవుతూ ఉంది. ఇక రెండవ స్థానంలో దివ్య నిఖిత కొనసాగుతుంది. స్ట్రాంగ్ ఒపీనియన్ చెప్తూ టాస్క్లో ఇరగదీసేస్తుండడంతో వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చినా కూడా దివ్య తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ని అయితే క్రియేట్ చేసుకోగలిగింది. దీంతో దివ్యకి ఏకంగా 18% ఓటింగ్ అయితే జరుగుతుండడం విశేషం. ఇక మూడవ స్థానంలో ఊహించని రీతిలో ఫ్లోరా అయితే కొనసాగుతుంది. ఈ వారం టాస్కుల్లో పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయల్తో కలిసి ఫ్లోరా దుమ్ము రేపుతుండడంతో ఫ్లోరాకి కూడా ఓటింగ్ అయితే బాగా జరుగుతుంది. ఫ్లోరాకి ఇప్పటి వరకు 16% ఓటింగ్ అయితే జరిగింది. ఇక ఈ వారం ఓటింగ్లో 4వ స్థానంలో కొనసాగుతుంది శ్రీజ దమ్ము. ఈ వారం నామినేషన్స్ తర్వాత ప్రారంభమైన టాస్కుల్లో ఇచ్చి పడేస్తుండటం, దెబ్బలు తగిలిన తగ్గకపోవడంతో శ్రీజకి ఓటింగ్ అయితే బాగా జరుగుతుంది. శ్రీజకి 15.5% ఓటింగ్ అయితే జరిగింది. ఇక ఈ వారం నామినేషన్స్లో ఉన్న వారిలో స్టార్ కంటెస్టెంట్ అయినటువంటి రీతు మాత్రం చివరి నుంచి 2వ పొజిషన్లో కొనసాగుతూ డేంజర్ జోన్లో అయితే ఉంది. రీతుకి ఇప్పటి వరకు కేవలం 15% ఓటింగ్ మాత్రమే జరిగింది అని చెప్పవచ్చు. అయితే ఈ వారం ఓటింగ్లో చివరి స్థానంలో నిలుస్తున్నాడు హరిత హరీష్ మాస్క్ మ్యాన్ ఆటల్లో బాగా ఆడుతున్నా నసపెట్టేలా మాట్లాడుతుండటం కొంతమంది కంటెస్టెంట్స్కి నచ్చడం లేదు. అది ఆడియన్స్కి కూడా నచ్చడం లేదు. సో ఏదేమైనా కూడా మాస్క్ మ్యాన్ అయితే ఈ వారం కెప్టెన్సీ రేస్లో నిలుస్తున్నాడు అని చెప్పవచ్చు. అలాగే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో కూడా ఎరగదీసేస్తున్నాడు. అయినా ఇప్పటి వరకు ఓటింగ్లో 14% మాత్రమే ఓటింగ్ జరిగింది. దీంతో లీస్ట్ పొజిషన్లో కొనసాగుతున్నాడు మాస్క్ మ్యాన్. మీ అభిమాన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వకుండా ఉండాలి అంటే వారికి ఓట్లు వేసుకోండి. మరి ఈ ఓటింగ్ ఆర్డర్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారో వారి పేర్లను కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.